కేంద్రం బిల్లును ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ వందే మాతరం గీతాన్ని అవమానిస్తే జైలు శిక్ష విధించేలా చట్టం రూపొందించారు. ఆ చట్టానికి సంబంధించిన బిల్లును ఇవాళ రాజ్యసభలో నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. వందే మాతరం గీతం పూర్తిగా పాడాల్సిందే అని నిబంధన. ఆ బిల్లుపై విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో వందే మాతరం బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుకు సంబంధించి రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. విపక్షాలు ఆందోళన చేశాయి. వందే మాతరం గీతాన్ని అవమానిస్తే జైలు శిక్ష విధించేలా రూపొందించిన చట్టానికి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టారు. వందే మాతరం గీతాన్ని పూర్తిగా పాడాల్సిందే అని కూడా ఆ బిల్లులో ఉంది.